ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ తోటి మన రెగ్యులర్గా పనులు ఉంటాయి వాటిని అయితే సులువుగా చేసుకోవచ్చు, మన మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టిప్ని అయితే చూద్దాము. కొన్నిసార్లు మనకి ఐరన్ బాక్స్ పని చేయలేదు అనుకోండి, ఐరన్ చేసిన పనులు అనుకోండి, అండ్ అలానే కరెంట్ కూడా పోయినా కానివ్వండి, సింపుల్గా మనకి ఐరన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి. మన ఐస్ ప్యాక్ కనుక ఇంట్లో కొంతమంది పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఐస్ ప్యాక్ ఖచ్చితంగా డీప్ ఫ్రిడ్జ్లో కనుక ఉంటుంది కదా, అలాంటప్పుడు ఆ ఐస్ ప్యాక్ని తీసుకొచ్చి ఏదైతే డ్రెస్ బాగా నలిగి ఉంటుందో ఆ డ్రెస్ పని చేసామని ఖచ్చితంగా ఆ ముడతలని ఎక్కువ ముడతలు లేకుండా, మరి ఐరన్ బాక్స్ చేసినంత నీట్గా కాకపోయినా కానివ్వండి, కొంచెం ఎక్కువ ముడతలను, ముఖ్యంగా కాటన్ డ్రెస్సులు అసలు వేసుకోలేం కదా, అలాంటప్పుడు ఐస్ ప్యాక్తో కనుక ఈ విధంగా ఐరన్ చేసాము అనుకోండి, డ్రెస్ అనేది ఐరన్ బాక్స్ లేకపోయినా కానీ నీట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనకి బీరువాలో కానివ్వండి, కబోర్డ్స్లో ర్యాక్స్లో కానివ్వండి, కిచెన్ ర్యాక్స్లో దగ్గర కానివ్వండి, లేదంటే బట్టలు పెట్టుకునే ర్యాక్స్లో కానివ్వండి, మనకి మంచి వాసన వస్తువు ఉండాలి అనుకుంటే మాత్రం ఈ 3 రకాలను అయితే యూజ్ చేయండి. దీనివల్ల బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది, అలాగే మంచి వాసన కూడా వస్తూ ఉంటుందండి. నాఫ్థలిన్ బాల్స్ ఉంటాయి కదా, నాఫ్థలిన్ ప్రతి ఒక్కరికి తెలిసిన, కాకపోతే బట్టల్లో పెట్టే బదులు ఈ విధంగా పౌడర్ లాగా చేసి పెట్టేసుకొని ఇలాంటి క్యారీ బ్యాగ్స్ అయితే వస్తుంటే వాటిని పెట్టేసి రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసారని. అండ్ అలానే కర్పూరం ఉంటుంది కదా, కర్పూరాన్ని కూడా ఈ విధంగా పౌడర్ లాగా చేసి పెట్టేసేసాను యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్. దాంతో పాటు బేకింగ్ సోడా ఉంటుంది. బేకింగ్ సోడా ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా, మనకు బ్యాడ్ స్మెల్ లేకుండా అయితే ఉంటుంది. కబోర్డ్స్లో కానివ్వండి, బీరువాలో కానివ్వండి, మన బట్టర్ ర్యాక్స్ ఇంకా పెట్టేసామో అనుకోండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి గొడుగులు ఎక్కడ పాతవి ఉన్నాయి కానివ్వండి తీసి వాడుతూ ఉంటాం కదండి. ప్రజెంట్ మనకి వర్షాకాలం లేనప్పుడు ఏం చేస్తాం, మనం ఎక్కడో ఒక దగ్గర అయితే మంచిగా స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ కాబట్టి తీస్తూ ఉంటాం కదా. అయితే కొన్నిసార్లు ఏమవుతుందండి, ఇలాగ మనం మొత్తం ఫోల్డ్ చేసి పెట్టేది ఉంటుంది కదా, ఊడిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఏదైనా బ్యాంగిల్ ఏదైనా ఉంది అనుకో, బ్యాంగిల్ కనుక అడ్జస్ట్ చేసి పెట్టేసాము అనుకోండి, ఆ నాట్ అనేది ఊడిపోయినా కానివ్వండి, ఈ విధంగా బ్యాంగిల్ పెట్టుకుంటే మనకి గొడుగు అనేది ఓపెన్ కాకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎగ్స్ పగలకుండా రావాలి, ఉడికేప్పుడు కొన్నిసార్లు బ్రేక్ అయిపోతూ ఉంటాయి కదండి, అలాంటప్పుడు పగలకుండా ఉడకాలి అని అనుకుంటే మాత్రం కొంచెం వెనిగర్ ఒక 2-3 డ్రాప్స్ వేస్తే చాలండి, ఎగ్స్ అనేవి పగలకుండానే మనకి కుక్ అయిపోతాయి. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటే, నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయలు ఎక్కువ రోజు మనకి ఇదే విధంగా ఫ్రెష్గా ఉండాలి. తీసుకొచ్చుకున్న రోజు ఎంత ఫ్రెష్గా అయితే ఉంటాయో, మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ కొంచెం వదిలిపోయినట్లు అనిపిస్తూ ఉంటాయి కదా, అలా కాకుండా ఎన్ని డేస్ అయినా సరే కానివ్వండి, మనకు ఫ్రెష్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అనుకుంటే మాత్రం ఈ విధంగా కోకోనట్ ఆయిల్ కానివ్వండి, లేదు అంటారా మనం కుకింగ్లో వాడుతూ ఉంటాం కదండి ఆయిల్, ఏదైనా సరే పర్లేదండి, కొంచెం కొబ్బరి నూనె అయితే ఎక్కువ యూజ్ అయితే ఉంటుంది. మొత్తం ఈ విధంగా అప్లై చేసేసి మొత్తం ప్రతి ఒక్క కాయకి బాగా 2 చేతులతో బాగా పిసికేసేసి పెట్టేసాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ అయినా సరే కానివ్వండి ఫ్రెష్గా ఉంటే అలాగే వడిలిపోవడం అనేది జరగదు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బట్టల క్లిప్ ఉంటుంది కదా, దానికి డబల్ టేప్ ప్లాస్టర్ పెట్టేసి కిచెన్ కౌంటర్ టాప్ దగ్గర పెట్టేసుకున్నామే అనుకోండి, టవల్ కనుక పెట్టేసుకోవచ్చు అండి. హ్యాండ్స్ తుడుచుకోవడానికి మనకి స్పెషల్గా టవల్ అనేది వాడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు హ్యాంగర్ కనుక లేదు అనుకోండి, ఈ విధంగా క్లిప్లు యూజ్ చేయొచ్చు అండి. అండ్ అలానే కొంచెం మన కిచెన్ దగ్గర కనుక పెట్టేసుకున్నాం, షింక్ దగ్గర ఈ విధంగా మనకి గ్రీన్ స్క్రబ్బర్ కానీ స్టీల్ స్క్రబ్బర్ అని కొన్ని వాటర్ ఎక్కువ కనుక ఉన్నాయి అనుకోండి, తడి త్వరగా మనకి లేకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఈ విధంగా హ్యాంగ్ చేయొచ్చు దానికి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి షబీనా పౌడర్ అనేది మనకి బయట మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది. దాన్ని 1 స్పూన్ అయితే తీసుకుని దానిలోనే సాల్ట్ ఉంటుంది కదండి, సాల్ట్ కూడా అయితే వేసేసి దానిలోనే బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా 1 పావు స్పూన్ అయితే వేసాను. ఇది ఏంటి అని ఇటుకరాయి పౌడర్ ఉంటుంది కదండి, ఇటుకరాయి పౌడర్ని మనం చిన్నగా దురిమేసామనుకోండి, ఈ విధంగా ఇటుకరాయి పౌడర్ అనేది వస్తూ ఉంటుంది కదా, దీన్ని కూడా దీనిలో కలిపేసేసి మనం 1 నెల వరకు కావాలని ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకోవచ్చు. అన్నీ ఒక్కొక్క 4 స్పూన్స్ కాబట్టి నేను ఇక్కడ 4 సేమ్ క్వాంటిటీలో కనుక కలిపేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, నెలల తరబడి దీన్నే మనం పూజ సామాగ్రికి కానివ్వండి, లేదు అంటే రాగివి కానీ ఇత్తడి ఏవైనా సరే కానివ్వండి నీట్గా క్లీన్ అవ్వాలి. ఎక్కువ ముఖ్యంగా పూజ సామాన్లు ఎక్కువగా నలుపైపోయి ఉన్న వాటికి కూడా సింపుల్గా మనం ఎక్కువ చేయి పెట్టి రుద్దాల్సిన అవసరమే లేకుండా, లేదు అంటారా మనకి పీతాంబరి పెట్టి రుద్దాల్సిన అవసరమే లేదు, సింపుల్గా మనకి క్లీన్ అవ్వాలి అనుకుంటే చాలండి. ఇక్కడ నేను ఒకే 1 స్పూన్ పెట్టి క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా మీరు కనుక స్టోర్ చేసి పెట్టేసుకున్నారే అనుకోండి, నెలల తరబడి మనం దీన్ని ఇలాంటివి అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను తర్వాత కూడా క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి, కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకున్నాను తడి కోసము. దాని తర్వాత మన కొత్తది ఏదైతే ఉందో పాత కాకుండా నేను ఇక్కడైతే చేత్తోనే వాష్ చేసి చూపిస్తున్నాను. మీరేంటి అంటే ఎక్కువ నలుపు కనుక ఉంది అనుకోండి, పాత స్క్రబ్బర్ కాకుండా ఎవరైనా సరే పూజ సామాగ్రి కాబట్టి కొంచెం కొత్త స్క్రబ్బర్తో కనుక క్లీన్ చేసుకున్నామే అనుకోండి, మనకి ఏవైనా సరే కానివ్వండి ఎంత మురికిగా ఉన్నా, ముఖ్యంగా పూజ సామాగ్రి ఏంటంటే
మనం దీపారాధన చేస్తూ ఉంటాం కాబట్టి అలాంటప్పుడు కొంచెం జిడ్డుగా ఉంటాయి, నలుపుగా ఉంటాయి. అలాంటప్పుడు మనకు చేతితో నీట్గా క్లీన్ అవ్వాలి, ఎక్కువ శ్రమ పడకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఈ 4 వేసేసుకొని కనుక క్లీన్ చేసుకుని బిఫోర్ చూడండి ఇప్పుడు చూడండి ఎంత తలతల మెరుస్తూ ఉండి దీంతో కనుక క్లీన్ చేస్తే ఖచ్చితంగా మంచి డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనం బీట్రూట్ కానివ్వండి, లేదు అంటారా చికెన్ కానివ్వండి, చాపింగ్ బోర్డ్ పైన కట్ చేసుకుంటూ ఉన్నామే అనుకోండి, చాపింగ్ బోర్డ్ అంతా కూడా మనకి కలర్ ఏదైతే ఉందో అది అంటుతుంది. లేదంటే చికెన్ అయినా సరే కానివ్వండి, చికెన్ అంతా చాపింగ్ బోర్డ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా మనకి రాకుండా ఉండాలంటే ఇలాంటి మనకి కవర్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, డీమార్ట్లో తీసుకొచ్చా కొంచెం మందంగా థిక్గా ఉంటాయి కదా, అలాంటప్పుడు చికెన్ కానివ్వండి ఇలాంటి కలర్ ఏమైనా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కట్ చేసుకున్నప్పుడు ఆ కవర్ పెట్టేసుకొని కట్ చేసుకున్నామే అనుకోండి, చాపింగ్ బోర్డ్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది, ఎలాంటి స్మెల్ లేకుండా. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి వైట్ షర్ట్స్ ఉంటాయి కదండి, వైట్ షర్ట్స్ ఏంటంటే కొంచెం కాలర్ కొంచెం మురికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఉతుక్కునే అంత టైం లేదు, కొంచెం మురికి ఎక్కువగా కనిపిస్తుంది. చాక్ పీస్ ఉంటుంది కదండి, చాక్ పీస్ను ఒకసారి అప్లై చేసి మొత్తం ఏదైతే ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని పొడి క్లాత్తో తుడిచేసేసేయండి. ఆ తర్వాత కనుక వేసుకున్నారే అనుకోండి, మాకు కొన్నిసార్లు వాష్ చేసినా కానివ్వండి కాలర్ పైన నెక్క కనిపిస్తూ ఉంటుంది కదా, వేసుకోవాలి అనుకున్నప్పుడు సింపుల్గా ఏదైనా చాక్ పీస్ కనుక రుద్దేసి ఎక్స్ట్రా ఏదైతే దాన్ని ట్యాప్ చేసి వేసుకున్నారనుకోండి మురికి కనిపించకుండా అయితే ఉంటుంది. హోప్ ఈ టిప్ అయితే నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి బేకింగ్ సోడా ఒక ఫుల్ స్పూన్ అయితే తీసేసాం, దానిలో నిమ్మకాయ ఉంటుంది కదండి, నిమ్మకాయని కూడా వేసేసుకున్నాను. అండ్ అలానే మనకి ఏదైతే మీరు బాత్రూమ్ క్లీనింగ్ వాడుతూ ఉంటారు లిక్విడ్ హార్పిక్ అలాంటివి దాన్ని వేసేసేయండి. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టాము, ఖచ్చితంగా ఇక్కడ కొంచెం నోస్ కూడా ఎఫెక్ట్ అవుతుందండి, అక్కడ నోస్ కొంచెం మాస్క్ వేసుకుని హ్యాండ్స్ కూడా గ్లౌజెస్ అయితే వేసేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాత బ్రష్ ఏదైనా ఉంది అని కొంచెం ఈ విధంగా కాల్చామనుకోండి ఎడ్జ్లో మనకి బాగా ఈజీగా అయితే వంగిపోతుందండి. ఆ తర్వాత బాత్రూమ్ ఎంత నీట్గా క్లీన్ చేసినా కానివ్వండి కార్నర్లో కొంచెం పసుపు మరకలు ఏర్పడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ మూడింటితో కలిపేసి పాత బ్రష్తో కనుక క్లీన్ చేసిన ఎడ్జ్ ఏదైతే ఉందో ఎడ్జ్లో ఎవరికైనా పసుపు ఎక్కువగా ఉంటుంది, మురికి ఎక్కువగా ఉంటుంది, మరకలు పడే ఛాన్స్ అలా వదిలేసాము అనుకోండి, మరకలు వరుసన మనకి కమోడ్ ఎక్కడైతే ఉందో కమోడ్ మొత్తం ఆక్యుపై అవుతూ ఉంటాయి. అలా మనకి కొంచెం లైట్గా ఉన్నప్పుడు ఈ మూడింటితో కలిపి క్లీన్ చేసాము అనుకోండి, ఆ సైడ్ కార్నర్స్ ఎల్లో మరకలు ఏవైతే ఉంటాయో పోతాయండి. ఈ మూడింటితో ఒకసారి ఎవరైనా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ అలానే హ్యాండ్స్కి మాత్రం ఖచ్చితంగా మీకు గ్లౌజెస్ అండ్ నోస్కి మాస్క్ పెట్టేసుకొని చేసుకున్నారే అనుకోండి, మన బాత్రూమ్ అంతా ఎప్పుడు ఎల్లో మరకలు లేకుండా మంచిగా అయితే ఉంటుంది. బొద్దింకలు ఇంట్లో ఎక్కువ గనక కనిపిస్తూ ఉన్నాయి అనుకోండి, న్యాచురల్గా మాత్రం మనకు బొద్దింకలు రాకుండా ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు, లవంగాలు ఉంటాయి కదండి, లవంగాలని దంచేసేసేయండి, పౌడర్లా చేసేసుకొని ఇలాంటి పేపర్ ఉంటుంది కదా, పేపర్లో పెట్టేసి ఎక్కడైతే మనకి బొద్దింకలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి అంటే కిచెన్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, అలాగే కిచెన్లో ర్యాక్స్ ఉంటాయి కదా, ర్యాక్స్లో కానీ కబోర్డ్స్లో కానివ్వండి, లేదా కొన్నిసార్లు బట్టల్లో కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కదని, అలాంటప్పుడు వాటిని దంచేసేసి కనుక మనం పెట్టేసాము అనుకోండి, ఈ విధంగా ప్యాకెట్లా కట్టేసేసేసి పెట్టేసాము అనుకోండి ర్యాక్స్లో, మనకి బొద్దింకలు అనేవి కామన్గా తగ్గుతూ ఉంటాయండి. ఎప్పుడు అనంటే వీటిని ఏంటి అనంటే మనం 15 డేస్కి ఒకసారి మళ్ళీ చేంజ్ చేస్తూ ఉన్నామే అనుకోండి, ఈ విధంగా నైట్ గ్యాస్ స్టవ్ కింద కూడా పెట్టేసుకొని బొద్దింకలు రాకుండా అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి లేడీస్ అందరికి ఉపయోగపడే సూపర్ యూస్ఫుల్ టిప్ అండి. బయటకి ఎప్పుడైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళాము అనుకోండి, షాపింగ్ కోసమని వాష్రూమ్కి వెళ్తూ ఉంటాం కదండి, అక్కడ ఏంటి అంటే హ్యాంగర్స్ అనేవి ఉండవు కదా, అలాంటి అప్పుడు మనకి చున్నీ కానివ్వండి లేదంటే హ్యాండ్ బ్యాగ్ కానివ్వండి పెట్టుకోవాలనుకున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. మీరు హ్యాండ్ బ్యాగ్లో కనుక ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ కనుక పెట్టేసుకొని వెళ్ళారు అనుకోండి, బాత్రూంలో మనం అటు సైడ్ ఇటు సైడ్ పెట్టేసాము అనుకోండి కవర్ని, మన చున్నీలు ఈ మధ్యలో వేసుకోవచ్చండి, లేదంటే హ్యాండ్ బ్యాగ్ పెట్టేసుకోవచ్చు. ఎవరికైనా కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపిస్తుంది చున్నీలు ఎక్కడ పెట్టాలని, హ్యాంగర్ ఉండదు కాబట్టి కామన్ వాష్ ఏరియాస్లో, అలాంటప్పుడు ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ని ఖచ్చితంగా మన హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేస్తూ ఉంటాం కదండి, అలాంటప్పుడు ఈ విధంగా కనుక కవర్ పెట్టేసాము, డోర్ వేసిన చూడండి చూపిస్తున్నాను, చున్నీస్ పెట్టుకోవడానికి సూపర్గా అయితే అవుతుంది. ఎవరికైనా సరే ప్రాబ్లంగా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కామన్ ఏరియాల్లో వాష్రూమ్కి షాపింగ్ మాల్స్లో వెళ్ళినప్పుడు చున్నీ వేసుకోవడానికి ఇబ్బందిగా పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ కనుక పెట్టేసుకున్నారే అనుకోండి హ్యాండ్ బ్యాగ్లో, చున్నీలు మనం కంఫర్ట్గా అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ అలానే చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్లు ఈ మధ్యలో అయితే పెట్టేసుకోవచ్చు. ఈ టిప్ కూడా మీకు నచ్చింది అండ్ యూస్ఫుల్గా అనిపించిందని అనుకుంటున్నానండి. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపించింటే మాత్రం టిప్స్ అనేవి ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.